అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింత మంది ముందుకు వచ్చి అవయవదానం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. అవయవదానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ఇవ్వగలమని, అది అత్యంత గొప్ప సేవ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా సిటీ, రూరల్ మరియు పెదపూడి మండలాల ప్రతినిధులు ఎమ్మెల్యే కొండబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవదానంపై ప్రజలు అవగాహన కల్పించే పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొండబాబు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలతో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీఎంపీ సభ్యులను అభినందించారు. అలాగే ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో పీఎంపీలు చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పీఎంపీల సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాల కోసం తాను ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండే తనీషా, కాకినాడ సిటీ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు, కార్యదర్శి కె శ్రీనివాసరావు, కోశాధికారి రవికుమార్, కాజీ జగన్నాథరావు, ఎస్వి రామారావు, రమేష్, రామకృష్ణ, ఆనంద్, కె సత్యనారాయణ, పెదపుడి కుమార్, మధు, వీరభద్రారావు, లక్ష్మణరావు, రాంబాబు, త్రిమూర్తులు, శ్రీరాములు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో కాకినాడ పట్టణంలో మేము బిల్డింగ్ సారే మాకు స్థలం ఇవ్వడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది సార్ దృష్టికి తీసుకొస్తే వెంటనే నేను చాకౌట్ చేస్తాను, మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుని నాకు ఏదో ఒక మాట చెప్తే నేను అది వెంటనే చేసి పెడతానన్న హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యాధి మీద ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మేమంతా కూడా క్యాన్సర్ మీద అవగాహన కల్పించాం. అలాగే ఈ సంవత్సరం మా రాష్ట్ర కేంద్ర నాయకులు విబిటి రాజు గారు, అలాగే తోరాటి ప్రభాకర్రావు గారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం అంతా అవయవదానంపై ప్రతి గ్రామంలోనూ కూడా అవయవాలు చాలా అత్యవసర పరిస్థితుల్లో అవయవాలు అవసరం ఉంటున్నాయి. మట్టిలో కలిసిపోకుండా ఆ అవయవాల దానం మీద ప్రతి గ్రామీణ వైద్యుడు కుగ్రామాల్లో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కల్పించి ఈ సంవత్సరం అంతా అవయవదానం మీద మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని అందరినీ అభినందించి అప్రిషియేట్ చేయడం జరిగింది. గో హెడ్, ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలి మీరు అందరూ అని ఆయన అభినందించడం జరిగింది. అలాగే మేము కూడా మా రాష్ట్ర నాయకులు విబిటి రాజు గారి ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు గాను వారిని సగౌరవంగా గౌరవించుకోవడానికి మేమందరం వచ్చి ఆయన్ని సన్మానం చేసుకుని ఈ అభినందించడం జరిగింది. తర్వాత మేము తలపెట్టిన ఈ అవయవదానం గురించి ఆ పాంప్లెట్లు సార్తో ఓపెన్ చేయించి ప్రతి ఇంటికి ఈ అవేర్నెస్ కార్యక్రమం అందించాలనేసి మేము కృషి చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవేర్నెస్ చేసి ప్రజల్లో పిఎంపీలు అవగాహన సదస్సులు బాగా నిర్వహించి అందరికీ అందుబాటులో ఉండాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి వనవాడి వెంకటేశ్వరరావు గారు అభినందించి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి మమ్మల్ని అభినందించారు.